మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవడం చాలా మంచి పరిణామం తెలంగాణ రాజకీయాల్లో. వాస్తవంగా ఆ ఎన్నిక కుట్రపూరితంగా తీసుకురాబడింది. మునుగోడులో బాగా వేయాలని, తద్వారా తెలంగాణ రాజకీయాల్లో రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తున్నాం అనే సంకేతం ఇవ్వాలనేది బీజేపీ యొక్క అధిష్టానం ప్లాన్. ఆ ప్లాన్ భగ్నమైంది. ఈ విజయం ప్రధానంగా టీఆర్ఎస్ కమ్యూనిస్టుల ఐక్యత ఫలితమని భావిస్తున్నాను. అట్లాగే ఇంకా అనేక కారణాలు పనిచేసినాయి. అక్కడ పనిచేసినటువంటి సిపిఎం కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు బాగా ఐక్యంగా పనిచేశారు. అట్లాగే టీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్నటువంటి చర్యలు కానీ, చేసిన ఎలక్షనీరింగ్ కానీ చాలా బాగా పనిచేసింది. దాంతోపాటు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పెరగాలనే కాంక్ష ఎంత ఉన్నప్పటికీ బీజేపీ వ్యతిరేకత తప్పకుండా ఉంది. అక్కడ కూడా ఎక్కడైతే బీజేపీ గెలిచిందో, దుబాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, ఇక్కడ మునుగోడు కావచ్చు, ప్రత్యేకించి అభ్యర్థుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ అభ్యర్థి ఓటైనా, పార్టీ ఓటైనా, పార్టీని లెక్క వేసినప్పటికీ ఆ అభ్యర్థుల ప్రత్యేకత వల్ల తప్ప తెలంగాణ సమాజంలో బీజేపీ ప్రవేశానికి అవకాశం లేదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లోకి బీజేపీ ప్రవేశించకుండా అడ్డుకోవాల్సినటువంటి ఒక కర్తవ్యాన్ని ఈ ఎన్నిక మనకు గుర్తు చేస్తోంది. అందుకోసం తెలంగాణ సమాజం సిద్ధం కావాలి. నాకు విశ్వాసం ఉంది. మొదటి నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ బలహీనంగా ఉన్నప్పటికీ ఏ పార్టీలు వెనుకున్న ప్రజలకైనా తెలంగాణ సమాజంలో ఒక వామపక్ష భావాలు, అభ్యుదయకర భావాలు, మత వ్యతిరేకమైనటువంటి లేక ఉన్మాదానికి వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి ఆ చైతన్యాన్ని భవిష్యత్తులో కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే టీఆర్ఎస్ ఎప్పుడైతే ఏ విధంగానైతే ఇప్పుడు కమ్యూనిస్ట్ శ్రేణులతో కలిసి పనిచేశారో, భవిష్యత్తులో ప్రజా సమస్యల విషయంలో కూడా ఏదేదో మునుగోడు ఎన్నిక ఒకదానికోసమే కాక ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ఆ సఖ్యతను చూపించాల్సిన అవసరం ఉంది. అనేక సమస్యలు పెండింగ్లో రాష్ట్రంలో ఉన్నాయి. పొడుగు సమస్యలు కావచ్చు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు కావచ్చు, జీవోలు కావచ్చు, లేక రైతాంగ సమస్యలు, నిర్వాసిత భూముల సమస్యలు, ఇట్లాంటి అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారం పూనుకోవడం అనేది అవసరం. అట్లాగే రాబోయే కాలంలో బీజేపీ ఇంకా మరింత తెగించి కుట్రలు చేసే అవకాశం కూడా ఉన్నది. అనేక జిల్లాల్లో